ఈ సంవత్సరం అయితే పూలపాడ్యమి నేను ఇలా చేశాను. సో నేనైతే 5కి లేచి వెంటనే రెడీ అయిపోయి ఇలా అయితే పూలపాడ్యంకి ఇలా పూజ అయితే చేశాను. సో ఈసారి నేను ఇక్కడ జగదల్పూర్లో ఉన్నాను. పూజ అయితే నాకు తెలిసినట్టు చేశాను. ఏమైనా తప్పులు ఉంటే కమెంట్లో చెప్పండి, నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా ఉంటాను. యాక్చువల్గా జగదల్పూర్లో దళపతి సాగర్ ఉంటుంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాము. చలి ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడే చేసుకున్నాము ఇంట్లో. సో నేనైతే ఇలా చేశాను. నాకు ఇంకా హ్యాపీ అనిపించింది ఏంటంటే ప్రసాదం ఇలా పెట్టగానే మార్నింగ్ తెల్లవారిపోయిన తర్వాత ఆవులు వచ్చాయి. ఇంకెందుకని చెప్పి సడన్గా ప్రసాదం తెచ్చి అయితే ఇక్కడ పెట్టాను. అవైతే ఒకదాని తర్వాత ఒకటి వచ్చి తినేసి వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు. చూసారా, చాలా బాగా అనిపించింది. మిగతా 2 వెళ్ళిపోతున్నాయి కానీ ఇది మాత్రం వెళ్ళలే అసలు. చాలాసేపు నుంచి చాలా ఇంటి దగ్గరే ఉండిపోయింది. వీటిని అయితే ఎండింగ్ వరకు చూడండి. ఈ ఆవు అయితే మాత్రం అస్సలు కదలకుండా అలానే ఉంది. ప్రసాదం పెట్టగా ఇంకా మిగిలిన పప్పు కూడా ఆవుకే వేసా. ఆవులు చూసారా, ఇంకా పాపం తినేసా ఇంకా ఏమున్నాయో అని చూస్తున్నాయి. అలా కాదు, వాటర్ తీసుకో కొంచెం. అయిపోయింది, ఇంక తినడానికి ఏం లేదు. రేపురా కర్రతో ఏం కొడతాం, రేపురా వెళ్ళి. బాయ్ బాయ్. మీదకొచ్చేదేమో. అంతే అయిపోయింది. బాయ్ బాయ్. బాయ్ 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 బాయ్. ఏం చేతిలో ఏం లేదు లేదా. రేపురా, ఇవాళ అయిపోయింది కదా. చూడవులే ఇవన్నీ. అల్లది చూడవే. చూడవంటే కడుతున్నావు. అయ్యో, దీనికి ఎక్కువ ఆకలి వస్తుంది. రేపురా. బాగా వచ్చింది పూలపాడ్యం ఈరోజు. బాయ్ బాయ్. ఆవైతే ప్రసాదం తినేసింది, చాలా హ్యాపీ నేను. ఆవుకి బాగా ఆకలేస్తుంది అనుకుంటా, అస్సలు కదలలేదు. నేను మళ్ళీ వెళ్ళి 2 అరటిపళ్ళు అయితే తెచ్చి పెడుతున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్లో అయితే తెలియజేయండి. సో ఈ వీడియోని అయితే అందరికీ వెళ్ళేలాగా షేర్ అయితే చేయండి. ఈ వీడియో కొంచెం రీచ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. నాకు ఆవులంటే చాలా భయం అసలు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.